వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం అవకాశం ఇవ్వకూడదని చూస్తోంది టీడీపీ. బలమైన నేతల పార్టీకి లేకుండా చేయాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి అండగా నిలిచే బలమైన నేతలను కూటమి పార్టీలో చేర్పించే వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి బలమైన కుటుంబాన్ని ఆకర్షించాలని చూస్తోంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న వైసీపీలో అదే జరిగితే చాలా కష్టం. కోలుకోలేని దెబ్బ కూడా. ఎందుకంటే పార్టీకి బలమైన పునాది ఉన్న జిల్లా అది. అటువంటి జిల్లాలో వైసీపీ లేకుండా చేయాలని పావులు కదుపుతోంది టీడీపీ. కానీ వైసీపీ మాత్రం ఎంతవరకు టీడీపీలో విభేదాలు వస్తాయి, తమకు అనుకూలంగా మారుతుందన్న ఆలోచన తప్ప ఇంకో ప్రయత్నం జరగడం లేదు. వైసీపీలో ఆవిర్భావ సమయంలోనే నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబాలు జగన్ వెంట నడిచాయి. ముఖ్యంగా ఎంపీ పదవి వదులుకుని వచ్చారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అయినా సరే జగన్ కోసం అటువంటి పార్టీని వదులుకున్నారు. జగన్ తో పాటు వైసీపీ తరపున తొలిసారిగా ఎంపీగా గెలిచిన చరిత్ర మేకపాటిది. కానీ అటువంటి మేకపాటి ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. తమలాంటి వారు విలువైన సలహాలు సూచనలు ఇస్తుంటే జగన్ పట్టించుకోవడం లేదన్నది మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆవేదన. అయితే ఆ సీనియర్ నేత వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా జగన్ ఏం జరిగింది అనేది ఆరా తీయలేదు. దీంతో ఆ ఫ్యామిలీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని వదులుకున్నారు. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు. ఆపై పార్టీకి ఓ స్తంభంలా పనిచేశారు. అటువంటి నేతను 2024 ఎన్నికలకు ముందు వదులుకోవడం జగన్ కి తప్పిదం. పైగా నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత కూడా వేమిరెడ్డి బయటకు వెళ్లిపోవడం అనేది వైసీపీకి శాపంగా మారింది. అలా తన అభిమాన నేతను ప్రత్యర్థిగా మార్చుకున్నారు. పోనీ తాను నమ్ముకున్న మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డిలు పార్టీని నిలబెట్టగలిగారంటే అది లేదు. ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడడం లేదు. ఉన్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు పోతే ఇక నెల్లూరు పార్టీలో పరిస్థితి అగమ్య గోచరమే.